హే గైస్, దిస్ ఇస్ వెంకీ అశ్లేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను వేములవాడ కొండగట్టు దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో గూగుల్ పిక్సెల్ 8 Pro తోటి ఇస్తున్నది. అయితే రీసెంట్లీ ఐ వాస్ అప్గ్రేడెడ్ ఫ్రమ్ గూగుల్ పిక్సెల్ 6a టు గూగుల్ పిక్సెల్ 8 Pro. ఈ వీడియో క్లారిటీ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. నార్మల్గా అయితే నేను ఈ వేములవాడ కొండగట్టు తీద్దాం అనుకున్నా. సో ఇప్పుడైతే ఫ్యామిలీతో వెళ్తున్నా. మనం వెళ్ళబోయే రథం అయితే ఇదే. సో లెట్స్ ఎంజాయ్ ద ట్రావెల్. ఈ ఇయర్లో వచ్చేసి కొత్త మొబైల్ తోటి ఫస్ట్ వీడియో వచ్చేసి డివోషనల్ వీడియో అయితే అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు. అండ్ ఈ ఇయర్ వచ్చేసి మనకు 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే కావాలని చెప్పి అయితే కోరుకుంటున్నా. ఇప్పటి వరకు అయితే 1780 సబ్స్క్రైబర్స్. నేను ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ నోట్ కూడా ఎవరిని అడగలేదు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ చూద్దాం ఇంకెంతవరకు సబ్స్క్రైబర్స్ అవుతారో. నేను వీడియోస్ అయితే చాలా బాగా తీయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. సో మనమైతే స్టార్ట్ అవ్వడానికి అయితే రెడీ అయిపోయినాం. కొబ్బరికాయ కూడా కొట్టేసాం. మీరు చూసుకుంటే ఇక ఇది వచ్చేసి మన బండి. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి వేములవాడ 125 కిలోమీటర్స్ అయితే పడుతుంది. జస్ట్ అయితే మనం బెల్లంపల్లి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. బెల్లంపల్లి నుంచి వచ్చేసి మనకు వేములవాడ 120 కిలోమీటర్స్ దాకా అయితే వస్తుంది. చూసుకుంటే మనకు సైడ్కి వచ్చేసి బెల్లంపల్లి యొక్క స్టేషన్. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది వచ్చేసి మనకు వచ్చేసి కల్వరి చర్చ్ అండి. ఇది వచ్చేసి బెల్లంపల్లిలో ఉంది. బెల్లంపల్లిలోని సోమవారం దగ్గర చాలా ఫేమస్ చర్చ్ అండి. దీనికి వచ్చేసి దేశం నలుమూలల నుంచి అయితే క్రిస్టియన్స్ అయితే రావడం జరుగుతుంది. నేను చాలా వరకు చూసిన చాలా ఎక్కడెక్కడి వాళ్ళు వస్తున్నారు. రోడ్ చూడండి, నేషనల్ హైవే కొత్తగా అయితే కట్టింది. నూనె పోస్తే జారేటట్టు ఉంది ఇప్పుడైతే నిజంగా. ఇది వచ్చేసి మనకు నేషనల్ హైవే కట్టినందుకు టోల్ గేట్ అండి. మీరు చూసుకుంటే మనం దీని పక్కకే చూసుకుంటే, ఏది టోల్ గేట్ పక్కకే కనుక చూసుకుంటే మీకు అక్కడ వచ్చేసి ఓపెన్ కాస్ట్ అయితే కనిపిస్తుంది. చూపిస్తాను నేను. ఇది వచ్చేసి కేకేఓసి కళ్యాణికని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్. ఇంకో ఇదంతా మైనింగ్ ఏరియా. మనం వచ్చేసి బొక్కలగుట్ట దగ్గరికి అయితే రీచ్ అయినా. మైసమ్మ తల్లికి అయితే ఒక కొబ్బరికాయ కొట్టేసి మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాము. ఇవి దారిలో వస్తాయి కదా, అక్కడక్కడైతే కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటూ వెళ్తాం. మనం వచ్చేసి ఇక్కడ రాయపట్నం దగ్గర ఒకటి, అటు వెళ్తున్నా కొత్త అయితే కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడైతే మంచి జరగాలని చెప్పి కొబ్బరికాయ అయితే కొట్టుకుని అయితే స్టార్ట్ అవుతాం. ఇది చూసుకుంటే బొక్కలగుట్ట మైసమ్మ తల్లి టెంపుల్. ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియో గాంధారి మైసమ్మ తల్లి వీడియో చూసుకుంటే కనుక దాంట్లో అయితే ఈ టెంపుల్ అయితే నేను చూపించాను స్టార్టింగ్లోనే. సో ఇక్కడైతే తల్లిని అయితే మనం మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడదాం. ఇంకో వీళ్ళు కూడా అటు వేములవాడ సైడ్ వెళ్ళే వాళ్ళు ఇగో ఇక్కడ ఏ విధంగా కొడుతున్నారో అదే విధంగా వచ్చేసి కొడతారు. అక్కడ వెహికల్ చూసుకోవచ్చు మీరు కూడా. ఇది చూసుకుంటే వచ్చి మైసమ్మ తల్లి టెంపుల్ బొక్కలగుట్ట. ఇగో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ సైడ్కి. ఒక 45 మినిట్స్ తర్వాత మంచిర్యాలకి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు మంచిర్యాల నుంచి మనం బైపాస్ రోడ్ నుంచి లక్షట్పేట రోడ్కి అయితే వెళ్తున్నాము. ఈ బైపాస్ రోడ్ నుంచి వెళ్తేనే మనకైతే ట్రాఫిక్ ఎక్కువగా అయితే ఉండదు. సో ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఎస్విసి జెమినీ థియేటర్ అని ఉంటుంది. చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంతకుముందు లక్ష్మీ థియేటర్. స్క్రీన్ కూడా బాగుంటుంది. ఎప్పుడు చూసినా దీంట్లో చూస్తా. లక్షట్పేట దాటిన వెంటనే మనకు వచ్చేసి రాయపట్నం బ్రిడ్జ్ అయితే వస్తుంది. అది వచ్చేసి ఇదే. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ అయితే కొడతాం. దీని కింద నుంచి అయితే గోదావరి ప్రవహిస్తుంది. ద మోస్ట్ ఫేమస్ ధర్మపురికి అయితే వచ్చేసినాము. ధర్మపురి దగ్గర కొలువై ఉన్న దేవుడు వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. ఇక్కడ యమునికి కూడా గుడి ఉంది తెలుసా అండి. ఈ ధర్మపురిలో యమునికి కూడా గుడి ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళే దారి వచ్చేసి ఇక్కడ చౌరస్తా వస్తుంది చూడండి. ముందట అంబేద్కర్ గారి బొమ్మ ఉంది. అక్కడ నుంచి రైట్ సైడ్ కమాన్ కనిపిస్తుంది. ఆ సైడ్ అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకైతే టెంపుల్ వచ్చేస్తుంది, శ్రీ లక్ష్మీ నరసింహవారి టెంపుల్. అక్కడే యమునికి సంబంధించిన గుడి కూడా ఉంటుంది. మనం జగిత్యాలకు అయితే రీచ్ అయినాం. జగిత్యాల నుంచి వేములవాడ వచ్చేసి 40 to 50 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఉంటుంది. జగిత్యాల వచ్చేసి మనం వేములవాడకి వెళ్లే దారిలో చాలా పెద్ద సిటీ అండి. చాలా పెద్దగా ఉంటుంది జగిత్యాల వచ్చేసి. మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. కమాన్ అయితే చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి ఒక 15 to 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రోడ్ కూడా బాగానే ఉంది. మీరు వస్తే ఓన్గా డ్రైవింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళచ్చు, నో ఇష్యూస్. సో జస్ట్ అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. మనం వచ్చేసి వేములవాడకి అయితే వచ్చేసినాము. తీసుకుంటే ఇదంతా హోటల్ ఎస్పీఆర్ గ్రాండ్ అని చెప్పేదో రాసుంది. కొత్తగా కట్టినట్టున్నారు, మంచిగా ఉంది.
సో వేములవాడ ఎంటర్ అయిపోయింది తర్వాత గదుల విచారణ కార్యాలయం అని ఉంది కదా, ఇక్కడికైతే వచ్చేసినాం. మరి ఇక్కడ రూమ్స్ ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాము. ఆఫీస్ ఆఫ్ ద ఎంక్వైరీ అని చెప్పి రాసింది. ఇది ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో కూడా అర్థమైతే లేదు. మనకి ఇక్కడ వచ్చేసి రూమ్ల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ. ఇది చూసుకుంటే భీమేశ్వర సదన్ గెస్ట్ హౌస్ 2800 అని ఉంది, ఏసీ రూమ్ కావచ్చు. శ్రీ భీమేశ్వర సదన్ ఏసీ సూట్స్ అని ఉంది. మీరు ఇక్కడ ఉన్నాయి అన్ని చెక్ చేసుకోవచ్చు, ఏది ఎంతెంత ప్రైస్లో ఉన్నాయి అని చెప్పి. దీన్ని బట్టి మీకు అవైలబుల్గా ఉన్నాయి తీసుకోవచ్చు. అన్న ఒకవేళ ఆన్లైన్లో తీసుకోవాలంటే మీ సేవలో పోయి తీసుకోవాలి. ఓన్లీ మీ సేవ, మీ సేవలో వేములవాడ దేవస్థానం ట్యాబ్ అని కొడితే అన్నీ జరిగిపోతుంది. ఓకే, మనం బుక్ చేసుకోవడానికి లేదు కదా, 2 రోజుల ముందు మనం సెల్ఫ్గా చేసుకోవచ్చా? సెల్ఫ్ ఓన్లీ మీ సేవ, మీ సేవ పోయి డైరెక్ట్ చేసుకుంటే అలా రిసిప్ట్ ఇస్తారు. ఓకే, రిసిప్ట్ పట్టుకొని మళ్ళీ ఇక్కడికి వస్తే దాని మీద చూసి రాసి ఇచ్చారు. ఓకే, విన్నారు కదా, ఆ రిసిప్ట్ పట్టుకొని మనం ఇక్కడికి వస్తే అయిపోతుంది, రూమ్ బుకింగ్ అవుతుంది. సో ఎప్పుడైతే దేవస్థానం రూమ్లో అయితే నేను ఉండలేదు, అందుకే ఈసారి అయితే ఉందామని చెప్పి అనుకుంటున్నా. మనం ఏ రూమ్ తీసుకున్నా సరే ఆ రూమ్ ప్రైస్ 2000 రూపాయలు ఉంటే 4000 రూపాయలు అయితే అడ్వాన్స్ కట్టాలి. అంటే ఇంకో 2000 రూపాయలు అయితే అడ్వాన్స్గా అయితే పే చేయాలి. ఎందుకంటే ఇన్ కేస్ లేట్ అయితే కనుక అవి వీళ్ళే ఆక్యుపై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. రూమ్ అయితే తీసేసుకున్నాను, 560 రూపాయలు రూమ్ అయితే. ఇంకొక 560 రూపాయలు అయితే అడ్వాన్స్ అయితే పే చేశాను. సో ఇప్పుడైతే మనము నందీశ్వర కాంప్లెక్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు రూమ్ దొరికింది నందీశ్వరి కాంప్లెక్స్లో. ఈ బిల్డింగ్ వచ్చేసి నందీశ్వర కాంప్లెక్స్. సో మనమైతే బైక్ ఇక్కడ బండి అయితే పార్క్ చేసి నందీశ్వరి కాంప్లెక్స్లోకి వెళ్ళి ఆ రూమ్ అయితే ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ కాంప్లెక్స్ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉంది, చూడొచ్చు మీరు. అటు ఇటు చాలా పెద్దగా ఉంది కాంప్లెక్స్ ఉండడం అయితే. ఇగో మెట్లు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. సో పైకి అయితే వెళ్దాము. ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ రూమ్సే. చూద్దాం ఏ విధంగా ఉంటుందో రూమ్స్ వచ్చేసి. ఇక మన రూమ్ వచ్చేసి 165. సో ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోదాం. దీంట్లో చూసుకుంటే 2 బెడ్స్ ఉన్నాయి, ఒక 2 చైర్స్ లాగా ఉన్నాయి, ఇట్లనే ఉంటాయి. ఒకటి వెస్టర్న్, ఇంకోటి వచ్చేసి ఓన్లీ స్నానం చేయడానికి మాత్రమే. ఓకే, 2 బాత్రూమ్లు ఇచ్చుట్లా ఏంటంటే ఎవరికైనా బాత్రూమ్ వస్తే ఇంట్లో పోతే స్నానం చేసేటోళ్ళు ఇటు సైడ్ చేయొచ్చు, బెనిఫిట్ కాదు ఒకటైతే. ఓకే, కింద కూడా పడుకునే తట్టు ఉంది, మంచిగానే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి నైట్ 12 అయితే అవుతుంది. డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. రూమ్లో అయితే ఇంతకుముందు చెక్ ఇన్ చేసేసాం కదా. సో రేపు వచ్చేసి మనము టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్తాము. ఈ కాటేజెస్ గురించి ఒక విషయం మాట్లాడాలంటే, రూమ్లో ఏ ఛార్జింగ్ సాకెట్ కూడా పనిచేయట్లేదు. మనకు ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోరావట్లేదు. అసలు ఎందుకు ఇది ఇంత ఘోరంగా ఉందనేది నాకు అర్థం కాలేదు. కానీ రూమ్లో ఛార్జింగ్ పెట్టుకోరాకపోతే ఎందుకు ఇక ఈ వేములవాడ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారేమో. గుడికి సంబంధించిన రూమ్లు ఇవి, ఎంత నీట్గా ఉండాలి, ఎంత మంచిగా ఉండాలి, రూమ్లో ఛార్జింగ్ పెట్టుకోరాదా? ఇదేందో నాకైతే అర్థమైతే లేదు. అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఇందాక చూస్తే. ఏ రూమ్లో కూడా ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ అయితే లేదు. కిందకు పోయి అడిగితే అక్కడ కూడా ఇక్కడ ఉండదన్న ఇట్లా అని చెప్పేశారు. అది పరిస్థితి ఇక్కడ చూస్తే. మీరు వస్తే ప్రైవేట్ రూమ్లలోనే ఉండండి, ఛార్జింగ్ పెట్టుకోరాకపోతే ఎందుకు ఇక. హలో గైస్, గుడ్ మార్నింగ్. డే 2 అయితే స్వాగతం. డే 2 వచ్చేసి మనము వేములవాడలో ఉన్నది తెలిసిందే మీ అందరికీ. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 4:38 అవుతుంది. మనము 2 గంటలకు లేచి రెడీ అయితే 6 రెడీ అయ్యేసరికి అయితే ఈ టైం అయింది. ఇప్పుడు వచ్చేసి మనం దర్శనానికి అయితే వెళ్తున్నాము. గుడి వాతావరణం ఏ విధంగా ఉంటుంది, అక్కడ దర్శనం ఏ విధంగా జరుగుతుంది అనేది మొత్తం అయితే వీడియోలో డీటెయిల్గా అయితే చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ. ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కొలువైన దేవుడు వచ్చేసి శివుడు. ఈ మనకెదురుగుండా ఉన్నది వచ్చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేములవాడ. మీకు చూపిస్తాను చూడండి డీటెయిల్డ్గా అయితే ఎంట్రన్స్ నుంచి. ఇదే వచ్చేసి ఎంట్రన్స్, లోపలికైతే వెళ్దాం. సో ఇప్పుడే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం మనము. లోపలికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఒక పెద్ద రావి చెట్టు అవుతుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి గుడి యొక్క ఎంట్రన్స్, కానీ ఇటు నుంచి అయితే వెళ్ళనివ్వరు. సో క్రౌడే లేదు. మామూలుగా మండే రోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ కోనేరు అండి, మీరు చూసుకోవచ్చు ముందట కోనేరులో నీళ్ళు అయితే చాలా తక్కువగా ఉన్నాయి.
ఎవరైతే లోపలికి పోకుండా ఈ విధంగా అయితే జాలేసి అయితే పెట్టిండ్రు. ఒక అటు సైడ్ ఉన్న టెంపుల్ అది వచ్చేసి, అండ్ ఈ పక్కకే ఉన్నది వచ్చేసి కోనేరు. గుడిలోకి ఎంట్రీ వచ్చేసాగో అది. ఈ ఎంట్రీ వచ్చేసిన తర్వాత మనం జస్ట్ రైట్ సైడ్కి చూసుకుంటే మనకు వచ్చేసి ఉచిత దర్శనానికి దారి అని చెప్పి అయితే అక్కడ రాసింది. అంటే ఇక్కడికి వెళ్ళి అయితే ఎంట్రన్స్ ఉంది, ఉచిత దర్శనానికి దారి. సో ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసినాం. ఈరోజు అయితే బుధవారం అవ్వట్లా కొద్దిగా క్రౌడ్ అయితే తక్కువనే ఉంది. అదే మండే గిట్ల అయితే ఫుల్ మంది ఉంటారు. ఇక ఈ లైన్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి దర్శనం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే. ఈ ఆపోజిట్ లైన్లో వచ్చే వాళ్ళు మాత్రం దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇదంతా దర్శనానికి వెళ్ళే లైన్. అది వచ్చేసి ఎగ్జిట్, ఆ పక్కకు ఉన్నది వచ్చేసి ఎగ్జిట్ లైన్. కాస్త ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి గుడికి వచ్చిన కాబట్టి లుంగి, వైట్ షర్టు, తలకైతే పాగా కట్టిన చూడొచ్చు. అక్కడ నుంచి లోపలికి గర్భగుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నారు చూడొచ్చు మీరు. లోపలికి వెళ్తున్నారు చూసినలా, అదే ఇదే వచ్చేసి టెంపుల్. జస్ట్ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది శివయ్యది. సో ఇప్పుడైతే మనం బయటకైతే వెళ్తాం. మీరు ఇక్కడ చూసుకుంటే ఇట్లా ఆవులను కట్టుకొని వెళ్తున్నారు చూసినలా, దీన్ని కోడలను కట్టుడు అని అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే గోమాతను పట్టుకొని గుడి చుట్టూరా ఒక రౌండ్ అయితే వేస్తారు. దీనికి వచ్చేసి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనం కూడా తీసుకుందాం, ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ 4:30కి వచ్చినాం కాబట్టి అప్పుడు కోడలను కట్టుటకు అయితే టికెట్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడైతే టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చినాం మనము. కోడెం కట్టుటకి 200 రూపాయలు. ఈ లైన్లో నిలుస్తుంటే మనకైతే టికెట్ ఇస్తారు. మనకు టికెట్ ఇచ్చిన తర్వాత దాంతోపాటు మనకు వచ్చేసి టికెట్ అయితే తీసుకున్నాం, మనకు వచ్చేసి దాంతోపాటు ఒక లడ్డు ఇస్తారు, అది కూడా టికెట్లోనే. అండ్ గోమాత పెట్టడానికి ఇంతంత గడ్డి ప్లస్ ఒక బనానా అయితే తీసేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఇదే లైన్లో మనం వెళ్తే గుడి లోపలికి అయితే మళ్ళీ వెళ్తాము. గుడిలో వచ్చేసి అమ్మ వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక అది వచ్చేసి కూడా అక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అయినాం మనం ఇందాక. సో ఇదే దారి గుండా వెళ్ళిపోవాలి మనం, గుడి లోపలికి వెళ్తాం సీదా. ఇక ఈ దారిలో ఎక్కువ మంది ఉండరు, ఓన్లీ కోడలను కట్టే వాళ్ళు మాత్రమే ఉంటారు. సో ఇప్పటికీ అప్పటికి ఒకసారి చూడండి ఎంతమంది జనం అయిందో. చాలా క్రౌడ్ తయారైంది కదా. మేము 4:30కి వచ్చినప్పుడు అయితే ఎవరు లేకుండే ఇంతమంది. ఇవేంటంటే మన చేతిలో బనానా అండ్ గడ్డి చూసినాయంటే మన ఎంబడి పడతాయి. సో ఒక గోమాతను అయితే నేను తీసేసుకున్నాను. కంప్లీటెడ్ వేములవాడ రాజన్న స్వామి దర్శనము. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి బద్దిపోసమ్మ గుడి అని బయట ఉంటుంది, బద్దిపోసమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్దాము. బద్దిపోసమ్మ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ అయితే అక్కడ ఇస్తాను నేను, అక్కడ ఏ విధంగా ఉంటుందనే చూపిస్తాను. వేములవాడకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడ మనకు వేములవాడ రాజన్న స్వామి దర్శనం అయిపోయిన తర్వాత బద్దిపోసమ్మ గుడి దగ్గరికి వెళ్ళి బద్దిపోసమ్మ దర్శనం అయితే చేసుకుంటారు. హాయ్ గైస్, మనం అయితే ఇక్కడ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. రూమ్ దగ్గరికి వచ్చేసి బోనం అంటుకొని ఇక్కడ నుంచి బద్దిపోచమ్మ దగ్గరికి అయితే వెళ్తారు. అంటే ఇది ఒక ఆనవాయితీ. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసి మళ్ళీ బోనం అంటుకొని బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇప్పుడు సో మనం బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి నందీశ్వరి కాటేజ్. దీని ముందు రోడ్ ఉంటుంది కదా, ఈ రోడ్ పట్టుకొని స్ట్రైట్ గా నడుచుకుంటా వెళ్ళాలి. ఆ విధంగా స్ట్రైట్ గా నడుచుకుంటా వెళ్తే మనకు వచ్చేసి టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ నుంచి ఇంకా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళాలి. నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అండ్ ఈ పక్కకే చూసుకుంటే మనకు వచ్చేసి నైట్ రూమ్ బుకింగ్ చేసుకున్నాం కదా, ఆ ఆఫీస్ అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను నేను. రూమ్ బుకింగ్ చేసుకునే ఆఫీస్ వచ్చేసి ఇదే. ఇది వచ్చేసి గుడి. ఈ గుడికి లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ గా వెళ్ళాలి. మనం స్ట్రైట్ గా లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ గా వెళ్తే మనకు వచ్చేసి బద్దిపోచమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడే భీమేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో చూపిస్తాను నేను మీకు. అయితే మీరు ఇక్కడ బోర్డు చూసుకుంటే శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంకి దారి అని చెప్పి రాస్తుంది. ఈ దారిలో స్ట్రైట్గా ఒక 100 మీటర్స్ పోతే మనకైతే అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. ఒక 2 మినిట్స్ వాక్ తర్వాత మనం వచ్చేసి శ్రీ నగరేశ్వర ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. శ్రీ నగరేశ్వర ఆలయం పక్కకే చూసుకుంటే మనకు వచ్చేసి శ్రీ బద్దిపోచమ్మ ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రౌండ్ సర్కిల్ లాగా కనిపిస్తుంది చూసారా, ఆల్రెడీ జనాలు నిలబడి ఉన్నారు. ఇది వచ్చేసి శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం. ఈ బద్దిపోచమ్మ ఆలయం దగ్గర నుంచి మనం లెఫ్ట్కి చూసుకుంటే కనుక ఇక్కడ బోర్డు ఉంది చూసండి, శ్రీ భీమేశ్వర ఆలయంకి దారి అని చెప్పి రాస్తుంది. జస్ట్ ఇక్కడ నుంచి 2 మినిట్స్ వాక్ చేస్తే సరిపోతుంది, ఆలయం వచ్చేస్తుంది. సో నేనైతే లోపలికైతే వెళ్తున్నా ఇప్పుడు దర్శనం లైన్లోకి.
ఈ దర్శనం అయిపోయిన తర్వాత అయితే మీకు మళ్ళీ నేను టచ్ లోకి వస్తా. బద్దిపోచమ్మ దర్శనం అయితే అయిపోయింది. పక్కనే ఉన్న భీమేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన తర్వాత భీమేశ్వర స్వామి గుడి ఏ విధంగా ఉన్నదని అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేను చూపిస్తాను మీకు. బద్దిపోచమ్మ దగ్గర నుంచి స్ట్రేట్ గా నడుచుకుంటూ వస్తే మనకు వచ్చేసి శ్రీ భీమేశ్వర ఆలయం అని చెప్పి రాస్తుంది, చూసారా? ఇదైతే వస్తుంది. ఇక్కడైతే ఇదంతా వచ్చేసి టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్, మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో. దీంట్లో వచ్చేసి మన భీమేశ్వర స్వామి విగ్రహం అవుతుంది. విగ్రహం అంటే అది సేమ్ లింగం టైప్ ఉంటుంది. చూసుకుంటే గుడి కింద భాగంలో కొన్ని రకాల ఫిగర్స్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. ఎప్పుడు చెక్కినాయో, చాలా ఓల్డ్ చెక్కినట్టున్నాయి ఇవి. ఇది వచ్చేసి మొసల్ లాగుంది కదా, సేమ్ సింహం, శివలింగం. గుడి చుట్టూ మొత్తం ఈ విధంగా అయితే ఉంది. సో గుడిలో వచ్చేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీయద్దు కాబట్టి ఇక్కడైతే నేను ఫొటోస్ వీడియోస్ అయితే తీయను. సో మనకు మళ్ళీ ఈ దర్శనం అయిపోయిన తర్వాత మీకైతే మళ్ళీ టచ్లోకి వస్తాను. భీమేశ్వర స్వామి దర్శనం అయిపోయింది, జస్ట్ 2 minutes లో అయిపోయింది. గుడిలో ఎవరు లేరు, చాలా కామ్గా, చాలా ప్రశాంతంగా, చాలా నీట్గా ఉంది టెంపుల్ వచ్చేసి. ఇప్పటి నుంచి నా ఫేవరెట్ టెంపుల్ ఎటు వేములవాడ, చాలా బాగుంది. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.